హలో ఎవ్రీవన్. ఇందులో మన వివేక్ సింగ్ బుక్లోని 450 క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ కంట్రీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ రిసెషన్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ? ఫస్ట్, ఇది ఏ, డిక్రీజ్ ఇన్ రియల్ జీడిపి, డిక్రీజ్ ఇన్ నామినల్ జీడిపి, డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జీడిపి అండ్ ఆల్ ది అబోవ్. సో రిసెషన్ వచ్చింది అంటే మస్ట్గా, అంటే రిసెషన్ దీనివల్ల ఖచ్చితంగా మనకు రిసెషన్ వస్తుంది అని కన్ఫర్మ్ ఎట్లా చేసుకోగలుగుతాం అనేది క్వశ్చన్. సో ఆప్షన్ 1 ఏమన్నాడు, మనకి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. మనం రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంది, గ్రోత్ ఆఫ్ జీడిపి అంటే ఏంది, అదంతా డిస్కస్ చేసినాం. సో ఈ రిసెషన్ అంటే ఏంది అసలు? రిసెషన్ అంటే మనకు నెగిటివ్ గ్రోత్ ఉండడం, దట్ టూ కన్సిక్యూటివ్ క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ రేట్ 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్, అంటే 6 months అనుకుందాం. 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్లో నీకు నెగిటివ్ గ్రోత్ కనబడ్డదంటే దాన్ని మనం రిసెషన్ అంటాం. సో ఆ రిసెషన్ వచ్చిందంటే దిస్ మస్ట్ బి ట్రూ అన్నాడు. సో మనకు సెకండ్ క్వశ్చన్లో ఆల్రెడీ రియల్ జీడిపి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో రిసెషన్, ఈ నెగిటివ్ గ్రోత్ ఎప్పుడైతుంది, మన ప్రొడక్షన్ కంప్లీట్గా తగ్గిపోతున్నది అంటేనే రిసెషన్ వస్తుంది కదా. సో రియల్ జీడిపి అంటే రియల్ జీడిపి ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్లో చెప్పిన నేను. సో రియల్ జీడిపి తగ్గుతుంది అంటే దట్ మీన్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అని. డిక్రీజ్ అవుతుంది అని. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ నామినల్ జీడిపి. ఇప్పుడు డిక్రీజ్ ఇన్ నామినల్ జీడిపి అంటే, నామినల్ జీడిపి తగ్గుతుంది అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 మ్యాంగోస్ ఉన్నాయి. ఈ ఇయర్ దాని ప్రైస్ 10, సో 100 అయింది. నెక్స్ట్ ఇయర్ నేను 15 మ్యాంగోలు నేను ప్రొడ్యూస్ చేసిన, బట్ ప్రైస్ అనేది 5 rupees అయింది అనుకుందాం. ఇది 75. సో ఇది నామినల్ జీడిపి ఇప్పుడున్న ప్రైజెస్లో ఇన్ఫ్లేషన్ తీసుకొని చేసినాం కాబట్టి. సో ఈడ నామినల్ జీడిపి తగ్గిపోతుంది, బట్ నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అది రిసెషన్కి పోదు. సో డిక్రీజ్ ఇన్ నామినల్ జీడిపి డస్ నాట్ రిఫ్లెక్ట్ రిసెషన్. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జీడిపి. ఇది కూడా నేను ఫస్ట్ దాంట్లో చెప్పిన. ఇప్పుడు రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జీడిపి అంటే ఈ ఇయర్ నాకు 100 ఉంది జీడిపి, రియల్ జీడిపి. నెక్స్ట్ ఇయర్ 120, నెక్స్ట్ ఇయర్ 130 తగ్గిపోతుంది. సారీ, ఒక నిమిషం. సో డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జీడిపి అంటే ఈ ఆప్షన్ నుంచే తీసుకుందాం. ఇక్కడ మనకు జీడిపి తగ్గుతుంది, రైటే. రేట్ ఆఫ్ గ్రోత్ జీడిపి తగ్గుతుంది, బట్ నా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆప్షన్ సి కూడా సేమ్ క్వశ్చన్ ఆప్షన్కి వస్తుంది. మనం జనరల్గా ఈ ఇయర్ నాకు 10% ఉంది గ్రోత్ రేటు, నెక్స్ట్ ఇయర్ 7% ఉంది అంటే ఈ ఇయర్ 100 ప్రొడ్యూస్ చేస్తే ఈ ఇయర్ నేను దీనికంటే 7% కాబట్టి 107 ప్రొడ్యూస్ చేసిన. నీకు రేట్ ఆఫ్ గ్రోత్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నా ప్రొడక్షన్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇది రిసెషన్ ఎట్లా చూపిస్తుంది? నా ప్రొడక్షన్ పెరిగింది 7%. సో ఇది కూడా మనకు రిసెషన్ని సూచించదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ, నీకు రియల్ జీడిపి డిక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుందని. అది అప్పుడు రిసెషన్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ డిక్రీజ్ ఇన్ నార్మల్ జీడిపి కానీ, డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ గ్రోత్ జీడిపి కానీ అవి రిసెషన్కి ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ చేయవు ఆన్సర్. సో ఐ హోప్ యూ గాట్ ఆన్సర్. థ్యాంక్ యూ.